ఏపీ స్టేట్ సిలబస్ 10th క్లాస్ తెలుగు గ్రామర్లో భాగంగా ఈ వీడియోలో సమాపక అసమాపక క్రియల గురించినటువంటి పూర్తి వివరణ చూద్దాం. ఏపీ టెట్ అలాగే డిఎస్సి 2024 రాయబోయే అభ్యర్థులకు 10th క్లాస్ విద్యార్థులకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. సమాపక అసమాపక క్రియలు. క్రింది వాక్యాలని గమనిద్దాం. ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు. వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది. అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు. సమాపక క్రియలు. పై వాక్యాలలో ప్రతి వాక్యం చివర ఉన్న వెళ్ళాడు, పెట్టాడు వంటి క్రియలు పని పూర్తి అయింది అని తెలుపుతున్నాయి. వీటిని సమాపక క్రియలు అంటారు. అనగా ఒక వాక్యంలో పని పూర్తి అయినది అనేటువంటి భావనను తెలియజేస్తే అవి సమాపక క్రియలుగా గుర్తించవచ్చు. అసమాపక క్రియలు. వాక్యం మధ్యలో ఉన్నటువంటి గీసి, చేసి, చదివి అన్న క్రియలు పని పూర్తి కాలేదని తెలుపుతున్నాయి. ఇటువంటి వీటిని అసమాపక క్రియలు అని అంటారు. అసమాపక క్రియ భేదాలు. క్వార్ధకం భూతకాలిక అసమాపక క్రియ. భాస్కర్ ఆట ఆడి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఈ వాక్యంలో భాస్కర్ అనేది కర్త, వచ్చాడు అనేది కర్తృవాచకానికి చెందినటువంటి ప్రధాన క్రియ. ఇక ఆడి, అలచి అనేవి కర్తృవాచక పదానికి చెందిన ఇతర క్రియలు. అలసి అనేవి, ఆడి, అలసి అనేవి క్రియలే, కానీ వాటితో పూర్తి భావం తెలియటం లేదు. ఆడి, అలసిపోయి అనే క్రియల తర్వాత ఏమి చేస్తాడు అనే ప్రశ్న వస్తుంది. ఆడి, అలసిపోయి అనే క్రియలు భూతకాలంలోని పనిని సూచిస్తున్నాయి. వీటిని భూతకాలిక అసమాపక క్రియలని, క్వార్ధకం అని పిలుస్తారు. ఈ క్రియలన్నీ ఈ కారంతో అంతమవుతాయి. అంటే చివర ఈ అనే ప్రత్యయం చేరి క్రియారూపం క్వార్ధం. ఉదాహరణ గమనిద్దాం. పుష్ప అన్నం తిని నిద్రపోయింది. ఇందులో తిని అనేది క్వార్ధకం, అసమాపక క్రియ. రెండవది శత్రార్థక వర్తమాన అసమాపక క్రియ. అఖిలేష్ మధుకర్తో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో నడుస్తున్నాడు అనే ప్రధాన క్రియకు మాట్లాడుతూ అనే ఉపక్రియ వర్తమాన కాలంలో ఉంది అసమాపక క్రియను సూచిస్తుంది. ఈ విధంగా మాట్లాడు అనే ధాతువుకు తూ అనే ప్రత్యయం చేరుతున్నది. ఇలా చేరటం వల్ల వర్తమాన అసమాపక క్రియగా మారుతుంది. వర్తమాన అసమాపక క్రియను శత్రార్థకం అంటారు. ఉదాహరణ గమనిద్దాం. జ్యోతిర్మయి కంప్యూటర్లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంది. మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది. పై వాక్యాల్లో చదువుతూ, ఆలోచిస్తూ అనేవి శత్రార్థకాలు. ఛేదార్థకం. ధాతువుకు తే, అయితే అనే ప్రత్యయాలు చేరుతాయి. క్రింది వాక్యాలను చదువుదాం. కష్టపడి పని చేస్తే
ఫలితం దానంతటా అదే వస్తుంది. పై వాక్యంలో ప్రధాన క్రియ వస్తుంది. ఇది ఫలితాన్ని సూచిస్తుంది. ఈ ఫలితం రావాలంటే షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ చేస్తే ఇది కారణం. అది కార్యం. ఈ విధంగా సంక్లిష్ట వాక్యాలలో ప్రధాన క్రియ సూచించే పని జరగటానికి షరతును సూచించే క్రియను ఛేదర్థకం అంటారు. చేత్ అర్థాన్ని ఇస్తుంది. ఛేదర్థకం వీటిలో ధాతువుకు తే, అయితే అనే ప్రత్యయాలు చేరుతాయి. ఉదాహరణ గమనిద్దాం. మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి. మొక్కలు నాటితే అవి పర్యావరణానికి మేలు చేస్తాయి. పైన తెలిపినటువంటి వాక్యంలో అసమాపక క్రియలను రాయండి. క్రింద తెలిపినటువంటి వాక్యంలో అసమాపక క్రియలను రాయండి. రమ రోడ్డు మీద ఉన్న కాగితం మొక్కను తీసి దగ్గరలో ఉన్న చెత్త కుండీలో వేసి మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయింది. జవాబులు గమనిద్దాం. తీసి, వేసి, ఎక్కి అనేవి క్వార్ధకం అనే అసమాపక క్రియలు. తద్ధర్మ క్రియలు. ఒక వస్తువు స్వభావాన్ని, ధర్మాన్ని తెలిపే క్రియలను, నిత్య సత్యాలను తెలిపే వాటిని తద్ధర్మ క్రియలు అంటారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు పడమట అస్తమిస్తాడు. పక్షి ఆకాశంలో ఎగురుతుంది. ప్రశ్న వాక్యాలు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎవరు, ఏమిటి అనే పదాలను ఉపయోగించి ప్రశ్నార్థక వాక్యాలు తయారు చేయవచ్చునని మనకు తెలుసు. వాక్యం చివరిలో ఆ అనే ప్రత్యయాన్ని చేర్చి కూడా ప్రశ్నావాక్యంగా మార్చవచ్చు. ఉదాహరణ గమనిద్దాం. మీరు బడికి వెళ్తారా? దైన్య స్థితిని చూస్తారా? భూతకాలిక అసమాపక క్రియను ఏమంటారు? భూతకాలిక అసమాపక క్రియను ఏమంటారు? ఛేదర్థకం, శత్రర్థకం, క్వార్థకం, అనుమత్యర్థకం. సో ఆన్సర్ క్వార్థకం. భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకం అంటాం. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు తెచ్చింది. గీత గీసినటువంటి పదం ఏ క్రియకు చెందుతుంది? క్వార్థకం, శత్రర్థకం, ఛేదర్థకం, ఆశీరార్థకం. సో జవాబు క్వార్థకం. వర్తమాన అసమాపక క్రియను ఏమంటాం? క్వార్థకం, శత్రర్థకం, ఛేదర్థకం, అభ్యర్థకం. సో జవాబు శత్రర్థకం. వర్తమాన అసమాపక క్రియను శత్రర్థకం అంటాం. షరతును విధించడానికి చేర్చే అసమాపక క్రియ ఏది? ఛేదర్థకం, క్వార్థకం, శత్రర్థకం, విద్వర్ధకం. సో జవాబు ఛేదర్థకం. ధాతువుకు తే, అయితే అనే ప్రత్యయాలు చేరే అసమాపక క్రియను ఇలా పిలుస్తారు: క్వార్థకం, ఛేదర్థకం, చతుర్థకం, నిషేధార్థకం. సో జవాబు ఛేదర్థకం. క్షేత్రార్థక క్రియను గుర్తించండి. క్రింది వాటిలో క్షేత్రార్థక క్రియను గుర్తించండి. చేసి, చేయక,
చేయుచున్, చేస్తే. ఇట్లలో శత్రుర్థక క్రియ ఏమవుతుంది? ఎస్, చేయుచున్. ధన్యవాదాలు.